హలో అండి అందరికి. ఈ రోజు అయితే నేను అమ్మవారికి రోజా పూలు లిల్లీ పూలతో పూజ చేసుకుంటున్నాను. ఎందుకో తెలియదు గానీ అమ్మవారిని స్వామివారిని ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా అలంకరించుకొని పూజ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం నేను అమ్మవారి దగ్గర నైవేద్యంగా పాలు పెట్టుకుంటాను కదా, అవి కాచిన పాల లేదా పచ్చి పాల అని అడుగుతున్నారు. పాలను కొంచెం వెచ్చ చేసుకొని పెట్టుకుంటానండి. అలాగే అష్టలక్ష్మి అమ్మవార్ల ముందల చిట్టి గాజులు ముత్యాలతో పాటు ఇంకో గిన్నెలో ఏవో వేసి పెట్టారు కదక్క, అవేంటి అని అడుగుతున్నారు. అవేంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అవి అందరికీ తెలిసిన వస్తువులే అండి, కాకపోతే మీరు అడిగారని చెప్తున్నాను. లక్ష్మీ గవ్వలు, పాల గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, అలాగే గురి గింజలు, వీటన్నిటిని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్తారు. నాకు తెలిసిన ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. మనం చేతికి గాజులు వేసుకుంటాం కదా, రెండు చేతులకి సమానంగా వేసుకోకూడదంట. ఒక చేతికి కనీసం ఒక గాజన్న ఎక్స్ట్రా ఉండాలంట. ఇది నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు. ఎందుకని అడిగితే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మేము మీకు చెప్తున్నామని చెప్పారు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే అది మన మంచిగా అయి ఉంటుంది కాబట్టి ఆచరించడంలో తప్పులేదు. శ్రీమాత్రే నమః.